నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఈరోజు మనం ఒక విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నాం. ఒకవైపు కొన్ని వందల సంవత్సరాలుగా రాసుకున్న అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి. మరొక వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఉన్నాయి. ఇది చూస్తుంటే వన్ మ్యాన్ వర్సెస్ వరల్డ్ లాస్ యుద్ధంలా కనిపిస్తోంది. అసలు ఒక దేశం మరో దేశాన్ని కొనుగోలు చేయవచ్చా? ఒక దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని మరో దేశం అరెస్టు చేయొచ్చా? ఇలాంటి సమయంలో ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎందుకు మౌనంగా ఉంది? వీటన్నిటి మధ్యలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చేస్తోంది? లా పాయింట్స్తో క్లియర్గా అనలైజ్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మనం దేశం సాధించిన ఒక గొప్ప విజయం గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. మొదటిగా గ్రీన్లాండ్ అంతర్జాతీయ చట్టంలో సోవర్నిటీ సార్వభౌమ అధికారం అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఒక దేశాన్ని కానీ దాని భూభాగాన్ని కానీ ఎవరు రియల్ ఎస్టేట్ లాగా కొనలేరు. కానీ ట్రంప్ గారు గ్రీన్లాండ్ ని అమెరికాకు అమ్మేయండి అంటున్నారు. ఇది ఇంటర్నేషనల్ లా లో ఉన్న నేషన్ స్టేట్ కాన్సెప్ట్ కి విరుద్ధం. అంతేకాకుండా యుఎన్ లో ఉన్న 2(1) 2(4) కి కూడా విరుద్ధం. అంత మాత్రాన అమెరికా గ్రీన్లాండ్ అమ్మమని అడగటం తప్పు కాదు. వాళ్ళ చట్టాల ప్రకారం వాళ్ళు అడగచ్చు. కానీ వాళ్ళు ఒకసారి నో అన్న తర్వాత అది అంతటితో ఎండ్ అయిపోతుంది. ఇక రెండోది, వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో అరెస్ట్ వారెంట్. సాధారణంగా వియన్నా కన్వెన్షన్ ప్రకారం ఒక దేశాధినేతకి అబ్సల్యూట్ ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే వారు పదవిలో ఉండగా విదేశీ కోర్టులు వారిని అరెస్ట్ చేయలేవు. కానీ ఇక్కడ మదురోని ఎట్లా అరెస్ట్ చేశారు? అమెరికా ప్రభుత్వం మదురోని వెనిజులా అధ్యక్షుడిగా గుర్తించడం లేదు. నువ్వు అసలు ప్రెసిడెంట్వే కాదు, కేవలం పౌరుడివి మాత్రమే అని చెప్తూ ఆయన మీద డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులు, నార్కో టెర్రరిజం కేసులు పెట్టింది. అంటే ఇంటర్నేషనల్ లా కంటే తమ దేశ చట్టమే, డొమెస్టిక్ లానే గొప్పదని అమెరికా భావిస్తుంది. కానీ మదురో న్యాయవాదులు ఫెడరల్ కోర్ట్స్ ముందు కానీ అక్కడ కోర్ట్స్ ముందు కానీ తనకి గతంలో అమెరికా అతనితో చర్చించినవి కానీ అతని సొంతకాలు పెట్టినవి కానీ లేకపోతే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు కానీ యుఎన్ఓ వాళ్ళు కానీ గుర్తించినవి ఏదన్నా కాగితాలు అవన్నీ కనుక వాళ్ళకి పెట్టినట్లయితే చేసినట్లయితే కనుక ఖచ్చితంగా వాటిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అంత మాత్రాన యుఎస్ కోర్టులు ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా భావించి అతను రిలీజ్ చేస్తాయని కాదు. గతంలో ఇట్లాగా పనామా అధ్యక్షుడిని ఒకసారి అరెస్ట్ చేసినప్పుడు యుఎస్ కోర్టులు ప్రెసిడెంట్కి అనుకూలంగానే చెప్పాయి. అంతే తప్ప అతనికి ఇమ్యూనిటీ ఉందని రిలీజ్ చేయలేదు. ఏమో ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తూ ఏదన్నా వస్తుందేమో యుఎస్ కోర్ట్స్ నుంచి. ఇంటర్నేషనల్ చట్టాలు గొప్పవని డొమెస్టిక్ లాస్ కన్నా అని చెప్తారేమో. మదురో అదృష్టం ఎట్లా ఉందో చూద్దాం. మరి ఇవన్నీ జరుగుతుంటే యూరోపియన్ యూనియన్ ఏమీ చేయదా? డెన్మార్క్ రాజ్యమైన గ్రీన్లాండ్ ని కాపాడదా? డెన్మార్క్ నాటోలో మెంబరే కదా, యుఎన్ఓలో మెంబరు, మళ్ళీ యూరోపియన్ యూనియన్ లో కూడా మెంబరే కదా. మరి డెన్మార్క్ ని కాపాడే అవకాశం ఉందా? యూరోపియన్ యూనియన్ అనేది శక్తివంతమైన ఆర్థిక ప్రపంచం. అమెరికా కూడా యూరోపియన్ యూనియన్ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. ఈ రోజుల్లో చట్టాల కన్నా ఇంటర్ డిపెండెన్స్ ఆఫ్ ది ఎకానమికల్ ఇష్యూసే బలంగా పనిచేస్తున్నాయి. కాబట్టి నాటో ఆర్టికల్ 5 ప్రకారం కానివ్వండి, లేకపోతే స్టాచ్యూ బ్లాక్ కానివ్వండి, ఆంక్షలను తమ కంపెనీలు పాటించకుండా ఈ చట్టం అడ్డుకుంటుంది. అంటే అమెరికా చట్టం యూరోప్ లో చెల్లదు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది పప్పెట్ కాదు, కానీ అది బంధించబడింది. అంటే అది హ్యాండ్ కఫ్ అయిపోయింది. గతంలో నికారాగువా ప్రెసిడెంట్ 1986లో అమెరికాకు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీర్పు ఇచ్చింది. అమెరికా దాన్ని లెక్క చేయలేదు. కానీ ఇప్పటికీ చరిత్రలో అది అమెరికా చేసిన తప్పుగా రికార్డ్ అయి ఉంది. ఐసీజే తీర్పులు మోరల్ విక్టరీగానే ఉంటాయి. కానీ ఆ తీర్పు వస్తే ప్రపంచ బ్యాంకులు, ఇతర దేశాలు ఆ నిందిత దేశంతో బిజినెస్ చేయడానికి భయపడతాయి. కానీ అమెరికా విషయంలో అవేం పనిచేయవు కదా, మనకు తెలిసిందే. సరే, యుఎన్ఓ విషయంలోకి వద్దాం. యుఎన్ఓ ఏది చేసినా సరే, ఏ సెక్యూరిటీ కౌన్సిల్ ఏ తీర్మానం చేసినా సరే అమెరికా వీటో చేస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సరే, అమెరికా వీటో చేసింది అనుకోండి, అప్పుడు జనరల్ అసెంబ్లీకి 377A కింద వెళ్ళొచ్చు. కానీ అవి చేసేవన్నీ కూడా రికమెండేషన్స్ మాత్రమే. ఎందుకంటే సొంత పోలీస్ కానీ సొంత ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కానీ ఎక్కడా ఏమీ లేదు. అంటే యుఎన్ఓ కేవలం తను పాస్ చేసే రికమెండేషన్స్ ఉంటాయి. అప్పుడు వాటన్నిటినీ ఆ రికమెండేషన్స్ అన్నిటినీ అమలు చేయమని చెప్పి కంట్రీస్ మీద యునైటెడ్ అవ్వమని చెప్పేసి అమెరికాకు వ్యతిరేకంగా బలంగా నిర్ణయాలు తీసుకోండి, శాంక్షన్స్ విధించండి అని మాత్రం చెప్పగలదు యుఎన్ఓ. కానీ యుఎన్ఓకి వ్యతిరేకంగా ఏ కంట్రీ కూడా ముందుకు రాదు. యుఎన్ఓ కూడా అట్లా చెప్పేటువంటి అఫీషియల్స్, అధికారులు ఎవరు కూడా యుఎన్ఓలో లేరు. అంటే ప్రపంచ చట్టాలు రాసుకొని ఏ చట్టాల మీద అయితే నడుస్తున్నాయో ఐసీజే కానీ, యుఎన్ఓ కానీ, లేకపోతే నాటో కానీ,
యూరోపియన్ యూనియన్ కానీ ఏమీ చేయలేవు ట్రంప్ని. మరి ట్రంప్ని నియంత్రించే అధికారం ఎవరి చేతుల్లో ఉంది? అసలు నియంత్రించే శక్తి ఏదన్నా ఉందా అంటే ఉంది. ఏమిటి? యుఎస్ కాంగ్రెస్, పవర్ ఆఫ్ ది పర్స్. ప్రెసిడెంట్ యుద్ధం చేస్తారంటే చేయొచ్చు, కానీ ఆ యుద్ధానికి కావాల్సిన డబ్బుని కాంగ్రెస్ ఆపేయగలదు. డబ్బు లేని యుద్ధం ట్రంప్ చేయగలడా? అంతేకాదు, ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఆ దేశానికి ప్రమాదకరమైన నిర్ణయాలు అని అనుకుంటే సొంత కేబినెట్ మంత్రులే ఆయన పదవి నుంచి తొలగించవచ్చు. ఏ విధంగా అనుకుంటున్నారా? 25th అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆ అమెండ్మెంట్ అమెరికాకున్న అతిపెద్ద సేఫ్టీ వాల్. ట్రంప్ ఇట్లాంటి నిర్ణయాలే కనుక తీసుకుంటూ ముందుకు వెళ్తే. సరే, ట్రంప్ చాలా టారిఫ్లు వేసినాడు, చాలా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అతను ఇతర దేశాలకి అమెరికా సంస్థలైనటువంటి యూట్యూబ్ని కానీ, ఫేస్బుక్ని కానీ, లేకపోతే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కానీ ఏమైనా ఆపే అధికారం ఉందా? ఉంటే అవి ఆపితే దేశాల పరిస్థితి ఏమిటి? దీనికి అతను సహజంగా వాడేది IEEPA యాక్ట్. అంటే ఏంటనుకుంటున్నారా? ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఈ యాక్ట్ ప్రకారమే తీసుకుంటాడు. ఈ చట్టం చాలా పవర్ఫుల్. అమెరికా ప్రెసిడెంట్ ఏ దేశం మీదకైనా ఎకనామిక్ శాంక్షన్స్ విధించవచ్చు. ప్రపంచ ట్రేడ్ ని డాలర్ మీద నడుస్తుంది కాబట్టి ఈ దేశం అసెట్స్ నైనా ఫ్రీజ్ చేయొచ్చు. గతంలో అతను రష్యా, ఇరాన్ వాడింది ఇదే బ్రహ్మాస్త్రం. కానీ ఇప్పుడు ఈ గూగుల్ అనేది కానీ మిగతా సంస్థలన్నీ కూడా మన గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని మనం భారతదేశంలో రిజిస్టర్ చేసుకొని ఉన్నాయి. అది ఐటీ యాక్ట్ 2000 ప్రకారం నడుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ట్రంప్ కనుక అట్లాంటిది ఏదన్నా చేసినా చెందినా భారతదేశం మీద కాదు, ఆ దేశం మీదే అతను బాంబు వేసుకున్నట్టు. భారతదేశం అనేది పెద్ద మార్కెట్ డేటాకి. మనం డేటా వాడితేనే అమెరికా కంపెనీస్ ఇవన్నీ కూడా అక్కడ కొనసాగుతాయి. అదే కనుక భారతదేశంలో ఈ సోషల్ మీడియా యాప్స్ ని వీటిని బ్యాన్ చేయాలని చెప్పి ట్రంప్ ప్రయత్నిస్తే అక్కడ మొత్తం కూడా షేర్ మార్కెట్స్ పడిపోతాయి, వాల్ స్ట్రీట్ కుప్పకూలిపోతుంది. అక్కడ ప్రైవేట్ కంపెనీస్ కూడా కోర్టులను ఆశ్రయించవచ్చు. వాళ్ళ వ్యాపారం చేసుకుంటానికి వాళ్ళు ఏ కంట్రీస్తో అయినా వ్యాపారం చేసుకునే హక్కు యుఎస్ రాజ్యాంగాలు అది కల్పించినాయి. ఈ IEEPA యాక్ట్ అనేది మన భారతదేశం లాంటి మిత్ర దేశాలకి వర్తించదు, చేయదు. అక్కడ కోర్టులు ప్రైవేట్ కంపెనీలకు బాసటగా నిలుస్తాయి. ట్రంప్ అట్లాంటివి ఏదన్నా చేసినట్లయితే మనం ఇందాక అనుకున్నట్టుగా 25th అమెండ్మెంట్ ద్వారా కూడా ట్రంప్ని తొలగించవచ్చు, చేయవచ్చు. కానీ గతంలో లాగా మనము అమెరికా మీద ఏం ఆధారపడలేము. మన సొంత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మనం నిర్మించుకున్నాము. ఈరోజు వీసా, మాస్టర్ కార్డ్స్ లేకుండానే కోట్లాది రూపాయల్లో మనం చేస్తున్నాం. రూపే కార్డ్స్ ద్వారా కానీ అన్నిటి ద్వారా కానీ ఇంటర్నెట్ మోనోపోలీని మనం బ్రేక్ చేసాము. మనం ఆత్మ నిర్భర్గా ఎదిగిన ఏకైక దేశం మన ఇండియా. ఇది నిజమైన సెల్ఫ్ మేడ్ పవర్. కాబట్టి ట్రంప్ వేసే ఆంక్షలు మన భారతదేశం మీద వేస్తే వాళ్ళ మీద వాళ్ళు తీసుకున్న చర్యల కిందే వస్తాయి. అంటే వాళ్ళకి వాళ్ళే నాశనాన్ని కురి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. మరి చివరిగా చెప్పాలంటే చట్టం పుస్తకాల్లోకి అందరికీ సమానమే అని రాసుకుంటుంది. కానీ ప్రాక్టికల్ గా చూస్తే ఎవరి చేతుల్లో ఎకానమీ మరియు టెక్నాలజీ ఉంటాయో వాళ్ళే చట్టాన్ని శాసిస్తున్నారు. ఒకవైపు అమెరికా తన పవర్ తో రూల్స్ మారుస్తుంటే మరోవైపు ఇండియా తన సొంత టెక్నాలజీతో తలవంచకుండా నిలబడుతోంది. లీగల్గా మరియు ఎకనామికల్గా మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఇందులో చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే, ఇది ఎవరికైనా ఉపయోగం కలుగుతుంది అన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. మీకు చట్టాన్ని ఎంతో కొంత పరిచయం చేసాము, మీకు తెలియని చెప్పాము అని చెప్పి మీరు భావించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.